హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ మేఘజేశ్వరి ఛానల్ నుంచి లక్ష్మిని మాట్లాడుతున్నాను. ఈరోజైతే చికెన్ సూప్ చేద్దామండి. ముందుగా ఒక బాణీని తీసుకొని అందులో మరాఠీ మొగ్గలు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసుకొని ఆయిల్లో వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఈ మరాఠీ మొగ్గలు అండ్ ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి ఇవి కొంచెం మగ్గేలాగా గరిటెతో తిప్పుతూ ఉండాలి. మనం ఎప్పుడు చేసే చికెన్ కంటే కొంచెం రొటీన్గా ఉంటుంది. దీనిపై కాసేపు మూత ఉంచుదాము. ఇవి కొంచెం మగ్గాయి కాబట్టి ఆనియన్స్, వీటిలో కొంచెం కొత్తిమీర ఆకులను వేసుకొని ఈ ఆనియన్స్తో కలుపుకోవాలి. ఇలా కొంచెం కలిపిన తర్వాత ముందుగా పట్టి ఉంచినటువంటి అల్లం పేస్ట్ని అయితే ఈ బాణీలో వేసుకోవాలి. ఇది మనం ఎప్పుడు చేసే చికెన్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చికెన్ సూప్ చాలా బాగుంటుంది కూడా, ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైతే మొత్తం మనం అల్లం పేస్ట్ వేసేసుకున్నాం కదా, దీనిని గరిటెతో తిప్పాలి. బాగా మగ్గనిచ్చి అలా వేగనివ్వాలి. వేగిన తర్వాత ముందుగా మనం కడిగి ఉంచినటువంటి చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ బాణీలో వేసుకొని, చికెన్ ముక్కలన్నిటిని బాణీలో వేసుకొని కడిగి ఉంచిన చికెన్ ముక్కలను అయితే ఈ బాణీలో వేసుకొని గరిటెతో ఈ అల్లం పేస్ట్ అంతా పట్టేలాగా తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పిన తర్వాత కొంచెం మగ్గినట్టు అవుతుంది చికెన్. ఇలా మగ్గిన తర్వాత 3 టేబుల్ స్పూన్ కారము, ఈ చికెన్లో 3 టేబుల్ స్పూన్ కారాన్ని అయితే వేయాలి. చికెన్ మగ్గిన తర్వాత 3 టేబుల్ స్పూన్ కారము అండ్ ఉప్పు కూడా ఒక 2 టేబుల్స్ వేయండి. ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేయండి. అండ్ ఇవన్నిటిని గరిటెతో మిక్స్ చేయండి, బాగా కలపండి. ఈ బాణీలో చికెన్కు బాగా పట్టేలాగా ఈ మసాలాలన్నీ పట్టేలా తిప్పండి. తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలను కొన్ని చికెన్లో వేసేయండి. ఇవి కొంచెం మగ్గేలాగా గరిటెతో తిప్పుతూ ఉండండి. కొంచెం ఆ టమాటా సాఫ్ట్గా అయిపోయి కొంచెం జ్యూసీ లాగా చికెన్లో మనకైతే వాటర్ వస్తాయి. ఇలా కాసేపు గరిటెతో తిప్పి చికెన్ పీసెస్ని బాగా తిప్పి దానిపై మూత ఉంచాలి. ఇలా చేయడం వల్ల కొంచెం సిమ్లో ఉంచడం వల్ల మనకి కొంచెం వాటర్ వస్తుంది చికెన్లో అయితే. దీనిలో కొంచెం మామూలు వాటర్ కూడా యాడ్ చేసి కొంచెం మసలనివ్వాలి బాగా. ఇలా మసిలిన తర్వాత ఉప్పుని చూసుకోవాలి సరిపోయిందో లేదో. టేస్ట్ చూసుకున్న తర్వాత అండ్ ఈలోపు మనకి ఆ చికెన్ మసులుతూ ఉంటుంది కదా, ఈలోపు రైస్ కూడా పెట్టేశాను. మేము అన్నం కూడా వండుతున్నాం ఫ్రెండ్స్. ఈ చికెన్ సూప్ అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. మనకు మరీ కొంచెం సూప్ ఎక్కువ ఉండాలి కాబట్టి అలా ఉంచుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర అండ్ మసాలాను కూడా వేయాలి. ఇది లాస్ట్ ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసింది, ఫినిషింగ్ టచ్. మసాలా పొడి, కొత్తిమీరను వేసి పక్కన ఉంచుకోవాలి. చికెన్ సూప్ అయితే మనకు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉన్న చికెన్ సూప్ రెడీ అయిపోయింది. మనం రైస్ కూడా ఉడికినట్టు ఉంది.
ఫ్రెండ్స్. పక్కన రైస్ కూడా పెట్టాం కాబట్టి ఈ చికెన్ సూప్ని అయితే ఇక ఆల్మోస్ట్ అయిపోయింది. రైస్ కూడా ఉడికింది, చికెన్ పులుసు కూడా అయిపోయిందండి. ఈ రైస్ ఉడికినట్టే ఉంచేసి దమ్ పెట్టేసాము. ఇప్పుడు వేడి వేడి అన్నంలో చికెన్ని సర్వ్ చేయాలి.